అక్క పని త్వరగా చేసుకొని వచ్చే, లేట్ చేయకు. సరే సరే, నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఎక్కువసేపు నిలబెట్టకు. వెళ్ళిన వెంటనే అమ్మను ఒక చోట కూర్చోబెట్టు. సరే అక్క. అమ్మా ఏమైంది? ఇదేంటి కుండుతున్నావు? చాలా కాలం తర్వాత డాన్స్ చేశాను కదా, కాళ్ళ నరాలన్నీ పట్టేశాయి. అమ్మా చాలా నొప్పిగా ఉందా? ఏం చేస్తావ్, వయసు అయిపోతే ఇలా అవుతూ ఉంటుందిలే. అమ్మా, రాత్రి వేడి నీళ్ళల్లో కాలు పెట్టమన్నాను కదా, పెట్టలేదా? ఈ వయసులో నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలే. వేడి నీళ్లలో కాళ్ళు పెట్టాలని నిద్రను ఆపుకుంటే రాత్రంతా నిద్రలేక తల్లడిల్లిపోవాల్సొస్తుందంతే. ఇప్పుడు కూడా కాలు నొప్పితో బాధపడుతున్నావు కదా? అత్తయ్య, నూనె వేడివేడిగా ఉంది, రాస్తే తగ్గిపోతుంది. ఇవ్వండి వదినా. అమ్మ అందర్నీ తిట్టి బుద్ధి చెప్తుంది. చూడండి, తన విషయానికి వచ్చేసరికి ఎంత నిర్లక్ష్యం చేస్తుందో. కూర్చో అమ్మా. ఇప్పుడెందుకే? కూర్చో అమ్మా. చెప్తే వినరే. జాగ్రత్త. అయ్యో అయ్యో, కాలు వాచిపోయిందే. పర్వాలేదులేవే, నూనె రాసి కాసేపు వదిలేస్తే అదే తగ్గిపోతుంది. దత్తు, నువ్వు రెడీ అయ్యావా? చూసుకోవే, అక్కడే అక్కడే నొప్పిగా ఉంది. ఓ అమ్మా, టచ్ చేస్తేనే నొప్పి అంటున్నావు. మళ్ళీ డాన్స్ చూడ్డానికి వస్తానంటున్నావా? అవునవును అమ్మా, నువ్వెక్కడికి రానవసరం లేదు. అరే, మేకప్ ఎలా చేయాలి మరి? అది నేను చేస్తాను అత్తయ్య, మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. సరిపోయింది. నిన్న నీరసంగా ఉన్న నువ్వు ఈ రోజు నొప్పిగా ఉన్న నాకు సలహాలివ్వడానికి వచ్చేశావు. అవునొదినా, మీరు రావడం వద్దు, మళ్ళీ అలసిపోతారు. నేను బానే ఉన్నాను మీనాక్షి. చూడు, నా కళ్ళు చూస్తే నీరసంగా ఉన్నట్లు అనిపిస్తుందా? అవును. నువ్విలా పెద్ద పెద్ద కళ్ళు చేసి చూపిస్తే బాగున్నావని నేను నమ్మాలా? నిజమండి, నేను బాగానే ఉన్నాను. చూడండి, నిన్నట్ల నా ముఖం చెమట్లే పట్టట్లేదు. నువ్వు ఏం చెప్పినా వృధానే. నువ్వు వెళ్ళడం లేదు, అంతే. వదినా, మీరు అలా ముఖం మార్చుకుంటే మేమెవ్వరం కరిగిపోము. మీరు అమ్మతో ఉండి రెస్ట్ తీసుకోండి, అంతే. మీనాక్షి, నువ్వైనా చెప్పు, నువ్వు నా మాట వింటావు కదా? నన్ను తీసుకువెళ్ళు. వదినా, ఎందుకిలా మొండికేస్తున్నారు? అందరూ వద్దని చెప్తున్నారు కదా. ఇంతేనా? కడుపుతున్న వదిన కోరికలు తీర్చవా నువ్వు? వదినా, ప్లీజ్ మీనాక్షి, పాప మీ ఇద్దరి డాన్స్ చూడాలనుకుంటుంది, తీసుకెళ్ళు ప్లీజ్. అయ్యో, అప్పుడే టైం అయిపోయిందా? డాన్స్ ఈరోజు కదా. అక్కడ మిస్ ముఖ్యర నన్ను చూసేస్తుందా? చూస్తే నాకు డాన్స్ అంటే ఇష్టం, కానీ రేపు పాల్గొంటున్నాను మా తమ్ముడి కోసం. మీరు కూడా డాన్స్ చేస్తున్నారా? మీరు కూడా అంటే? ఓ, మీరు కూడా మీ చెల్లెలతో కలిసి డాన్స్ చేస్తున్నారా? లేదు లేదు, నేను నా చెల్లితో డాన్స్ చేయట్లేదు. నాకు ఈ అబద్ధం చెప్పేవారు, నాటకం ఆడేవారంటే అస్సలు పడదు. కాలేజీలో చాలా మంది ఉంటారు. రియా చెప్పినట్టు ఎక్కువ శాతం అందరికీ నేనెవరో తెలిసి ఉంటుంది. ఎవరైనా ఒక్కరు నన్ను విరాజ్ అని పిలిచేస్తే, దాన్ని మిస్ ముఖ్యర చూస్తే. హే విరాజ్. విరాజా? ఎవరు? నేను విక్కీ. ఏంటి, ఇంకా నిద్రలోనే ఉన్నావా? లేదా మీనాక్షి అక్కడ ఉందా? నేను అవిని. నువ్వా? ఏమైంది? మిస్ ముఖ్యర్ కూడా ఇవాళ డాన్స్ చేస్తోందవి. అవునా? ఏంట్రా నీ టైం ఇంత బాగుంది? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా? చూడు, నిన్న మీనాక్షికి నిజం తెలిసినా పర్వాలేదు అని అన్నావు కదా. డాన్స్ మొదలయ్యే ముందు మీనాక్షితో మాట్లాడు. ఏమని? నేను విరాజ్ సంపత్, విక్కీని కాదని.
ఎలాగో మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ స్ట్రాంగ్ అవుతుంది కదా. నువ్వు ఇదంతా ఎందుకు చేశావో చెప్తే తను అర్థం చేసుకుంటుంది.